Watch full episodes on Jio Hotstar. విక్రాల్ తాళం ప్రకారమే ఈ ప్రపంచం అంతా ఊగుద్ది. వీళ్ళు వేదా సిటీ వాళ్ళు. వీళ్ళందరూ నా తాళానికి తగ్గట్టే ఊగి తీరాలి. ఉండో, నేను చూసుకుంటానులే. రాణి ఆగరా, నువ్వు అలా పారిపోలేవో. ఆగరా, ఆగమంటున్నానా? ఈ నగరం నాది. అందరూ సరిగ్గా వినండి. నేను ఇక్కడ ప్రపంచంలోనే గొప్ప అమ్యూజ్మెంట్ పార్క్ని నిర్మించబోతున్నా. అందువల్ల ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి. మీ అందరికీ మీ స్థలాలకి తగ్గ రేటుని నేను ఇస్తాను. ఎవరికన్నా అభ్యంతరం ఉంటే ఇప్పుడే నా ముందుకు చెప్పండి. అడుదొక్కో. అడుదొప్పుకో, చెప్పేది నీకే. తెరవండి, తలుపు తెరవండి. ఎవరది? హలో పోలీస్, నేను ప్రిన్స్ విక్రాల్ మాట్లాడుతున్నాను. నేను ప్రమాదంలో ఉన్నాను. నా మీద అటాక్ జరుగుతుంది. ప్రిన్స్ని అటాక్ చేశారట. కానిస్టేబుల్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. మీరే పోలీసు. ఎవరైనా సాయం అడిగితే మీరే వెళ్ళాలి. శివా,
ఆగండి ఆగండి, మీరెవరు? చిన్న పిల్లోడా, అసలు నీ సమస్య ఏంటి? పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. హలో అంకుల్, ఫైట్ చేయాలనుందా లేదా మర్యాదగా కార్ని కిందకి దింపుతారా? అసలు ఎవరు నువ్వు? బాగా ఫైట్ చేశావు, చాలా బాగా. నా పేరు శివ సార్. మంచి పేరు. నువ్వు నాకు చాలా నచ్చావు. నా ప్యాలెస్ కు వస్తావా? నీకు బహుమతులు ఇస్తాను. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడా? ఉన్నాను సార్, వచ్చేసాను. ఐఎమ్ ప్రెసెంట్. అందరినీ తరిమేశాను సార్, తరిమేశాను. ఆహా, మీరు కాదు, శివనే తరివాడు. నా అండర్ స్టడీ స్టూడెంట్ సార్, నా అండర్ స్టడీలో ఉంటున్నాడు. నేను అన్నిటినీ నేర్పిస్తున్నాను. అబ్బాయి తెలివైన వాడు, త్వరగా నేర్చుకుంటాడులే. ఎవరికి నేను ఏమీ ఇవ్వను. నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నేను ఎవరికి 1 పైసా కూడా ఇవ్వను. నేను ఈ వేదానగరంలో ఉండే ప్రజలకి ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు 1 వారం లోపు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళందరినీ నేనే మెడపట్టి బయటికి తరిమేస్తా. ఏమిటిది? చాలా విచిత్రంగా ఉంది. రాజుగారి పూర్వీకులందరూ దయాహృదయం గలవారు, కానీ ఇతన్ని చూస్తుంటే చాలా కఠినాత్ముడిలా ఉన్నట్టున్నాడు. మా తాతగారు చెప్పారు 200 సంవత్సరాల క్రితం రాజుగారి పేరు వేదాంత కుమార్. ఆయన రాసిన వీలునామాలో ఈ వేదా సిటీని ఈ ఊరు ప్రజలకి అంకితం చేశారు అని. మరైతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు తాతగారు? ఆ వీలునామా ఎక్కడుందో తెలియలేదు బాబు. మా ముత్తాత, అదే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ రాజుగారి దగ్గర మంత్రిగా ఉండేవారు. ఒకసారి ఆ రాజుగారి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయన్ని ట్రీట్మెంట్ కోసమని అమెరికాకు తీసుకువెళ్లారు. ఆయన మా ముత్తాత గారిని ఒంటరిగా పిలిచి ఒక విషయం చెప్పారు. ఆచార్య గారు, నేను మిమ్మల్ని మాత్రమే నమ్మగలను. నేను ట్రీట్మెంట్ కోసమని కుటుంబంతో సహా అమెరికాకు వెళుతున్నాను. ఒకవేళ నేను మళ్ళీ రాకపోవచ్చు. మీరు జాగ్రత్తగా వినండి. నేను ఈ ప్రజల కోసమని ఒక వీలునామా రాసి ఉంచాను. మీరు ఆ వేలునామాని జాగ్రత్తగా ఉంచండి, ఎందుకంటే అది దుర్మార్గుల చేతికి పోకూడదు. మహారాజా, ఇప్పుడు ఆ వీలునామా ఎక్కడ ఉంది? ఎవరక్కడ? త్వరగా రండి.
అందుకని ఈ వీలునామా ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. భీమ్ సింగ్, నువ్వు నాతో పాటు రా. అలాగేనండి. ఆ బీరువాలో చూడు. ఇదిగోనండి. రాజుగారిచ్చిన వీలునామా ఇదిగో ఇదే. కానీ ఇందులో వీలునామా లేదే. ఈ డైరీ ఖాళీగా ఉందేంటి? అరే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు ఈ ప్రశ్న అర్థమైతేనే దొరుకుతుంది. ఒక మనిషి 3 పూట్ల కడుపు నిండా అన్నం తింటేనే తను సంతోషంగా ఉన్నట్టు ఇందులో ఇంతే రాసింది. ఈ పొడుపు కథ విప్పితేనే మనకి వీళ్ళమ్మా ఎక్కడుందో తెలుస్తుంది. ఏదో ఒక రీజన్ కోసమే తాతయ్యకైనా ఈ డైరీ ఇచ్చింటారు తెలుసా. మరైతే నువ్వు దీని సంగతి చూసుకో. నేను ఒకసారి వెళ్ళి ఆ ప్రిన్స్ ని కలిసి వస్తాను. నేను తన ప్రాణాన్ని కాపాడాను కాబట్టి నేను తనకి చెప్తే వింటాడేమో. మన నగరాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పమని చెప్తాను. ఇక్కడ ఇంత టైట్ సెక్యూరిటీ ఉంటే నేను లోపలికి ఎలా వెళ్తాను? నేను వేదానగరంలో ఉండే వాళ్ళకి కొంచెం స్థలం కూడా ఇవ్వను. వాళ్ళు నన్ను నాశనం చేద్దాం అనుకున్నారు, కానీ నేనే వాళ్ళని నాశనం చేస్తాను. ప్రిన్స్ విక్రాల్, నమస్తే. రా శివ, రా. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. వల్లపా, శివాకి గిఫ్ట్ ఏదన్నా ఇవ్వు. నాకు గిఫ్ట్ అక్కర్లేదు ప్రిన్స్. నేను చెప్పేది ఒకసారి వినండి. వేదా సిటీలో ఎవరో కొంతమంది తప్పు చేశారని చెప్పి అందరికీ శిక్ష వేయడం తప్పు. మీ మీద కొంతమంది అటాక్ చేశారు. వాళ్ళకి ఈ నగరంలో వాళ్ళకి అసలు సంబంధం లేదని నాకు అనిపిస్తోంది. ప్రిన్స్ జ్యూస్. నేనెక్కడో చూసానే. ఆ రోజు నువ్వే కదా ప్రిన్స్ మీద దాడి చేసింది. ఎవరు నువ్వు చెప్పు. ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళండి, బయలుదేరండి. ఇంకా శివ, నీకేదో తప్పుగా అర్థమైంది అనుకుంటాను. తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి ప్రిన్స్? మీ మీద నమ్మకమే పోయింది. మీరే మీ మీద ఎవరో అటాక్ చేసినట్టు సృష్టించి మిమ్మల్ని మీరే కాపాడుకున్నట్టు నటించి అందరినీ మోసం చేస్తున్నారా? ఆ కారణాన్ని అడ్డు పెట్టుకొని వేదా సిటీలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్తున్నారా? చెప్పండి. విక్రాల్ తాళానికి తగ్గట్టుగానే ఈ లోకమంతా ఆడుద్ది. నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.